అన్ని పుష్పాలు బాహుబలిలు కావు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల హావా పెరిగింది. ప్రతి స్టార్ హీరో తన సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అవకాశం ఉంటే పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇది అత్యాశ కాదు, కానీ ప్రమోషన్ల కోసం భారీ ఖర్చులు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో ఈవెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ఖర్చులు వసూలవుతున్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్న. బాలీవుడ్ లో కూడా మన తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. పుష్ప 2 హిందీలో టాప్ గ్రాసర్ గా నిలవడం, కల్కి 2898 AD వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు వసూలు చేయడం, దేవర పార్ట్ 1 520 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టడం ఇవన్నీ తెలుగు సినిమాల స్థాయిని చూపిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్ హీరోలతో సంబంధం లేకుండా హనుమాన్ వంటి చిన్న సినిమా కూడా 350 కోట్ల వసూళ్లు రాబట్టి పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. అయితే అన్ని పాన్ ఇండియా సినిమాలు హిట్ అవుతాయా అంటే కాదు. కొన్ని పెద్ద సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ వ్యాలంటైన్, పట్కా వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్ అయ్యాయి. డబుల్ స్మార్ట్, గేమ్ చేంజర్, డాకుమారా సినిమాలు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ కాలేదు. యంగ్ హీరో నాని కూడా హాయ్ నాన్న, సరిపోతే శనివారం సినిమాలతో పాన్ ఇండియా ఎంట్రీకి ప్రయత్నించారు. కానీ హిందీ వెర్షన్ లో కనీస వసూళ్లు కూడా రాలేదు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా కా సినిమాతో మలయాళ మార్కెట్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేదు. ఇప్పుడు నాగ చైతన్య తండేలు కూడా పాన్ ఇండియా మార్కెట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో పాన్ ఇండియా మార్కెట్ అంత ఈజీగా కాదు అని అర్థమవుతుంది. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోలు జాగ్రత్తగా ముందుకు సాగాలి. కార్తికేయ 2 హిట్ అవడంతో నిఖిల్ తన తదుపరి సినిమాను నార్త్ లో పెద్దగా రిలీజ్ చేశారు, కానీ ఆశించిన ఫలితం రాలేదు. అందుకే పాన్ ఇండియా మార్కెట్ అనేది రిస్క్ గా మారిందని కొందరు నిర్మాతలు అంటున్నారు. ఇక రాబోయే పాన్ ఇండియా సినిమాల జాబితా పెద్దదిగా ఉంది. రజనీకాంత్ కూలీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, విజయ్ 69, మోహన్ లాల్ L2 ఎంపురాన్, యష్ టాక్సిక్ వంటి సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ నుంచి వార్ 2 కూడా తెలుగులో పెద్ద రిలీజ్ కి సిద్ధమవుతోంది. తెలుగు నుంచి ప్రభాస్ సినిమాలు ది రాజా సాబ్, మిరాయ్, ఘాటి, కన్నప్ప, విశ్వంబర, నందమూరి బాలకృష్ణ అఖండ 2, విజయ్ దేవరకొండ వీడి ట్రోల్, పవన్ కళ్యాణ్ ఓజీ వంటి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్నాయి. చివరగా కేవలం పెద్ద హంగులు పెట్టడం కాదు, ఆడియన్స్ కి నచ్చే ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు తీస్తేనే పాన్ ఇండియా స్థాయిలో విజయాలు సాధించవచ్చని మర్చిపోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.